Sneha TV. Please like, share and subscribe Sneha TV. తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదాలను పక్కన పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నేత నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వం డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం చర్చలు వివాదాలకు స్వస్తి పలకాలన్నారు. తెలంగాణ మహిళ యొక్క ప్రతిరూపాన్ని ప్రతిబింబించే విధంగా ఇప్పుడున్న విగ్రహం ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్షం మధ్య చర్చలు విమర్శలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవంగా ఈ రాష్ట్రానికి ఏ పేరు ఉండాలి, ఎటువంటి నమూనా ఉండాలని అవసరం లేదు. గతంలో ప్రభుత్వం ఒక రూపంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అది తెలంగాణ తల్లి విగ్రహం కాదు అని చెప్పేసి అది బీఆర్ఎస్ తల్లి విగ్రహం అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరొక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఈ తెలంగాణ తల్లి విగ్రహం కాదు కాంగ్రెస్ తల్లి విగ్రహం అని చెప్పి అంటున్నారు. తెలంగాణకు తల్లి అంటూ ప్రతిరూపం ఏమి లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని వాళ్ళు రూపుదిద్దుకొని కొన్ని విగ్రహాలు తయారు చేసి తెలంగాణ తల్లి అని చెప్పి అంటున్నారు. ఇది ఈ వాదంలో పోయే కంటే కూడా రాష్ట్రానికి ఏం కావాలి, సమస్యలు ఏంటి, తెలంగాణ ప్రజలకున్న సమస్యలు ఏంటి, తెలంగాణ మహిళలకున్న సమస్యలు ఏంటి, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, వాటిని అమలు చేయటం ఏంటి, దేని మీద దృష్టి పెట్టకుండా కేవలం విగ్రహాల చుట్టూ ఏ విగ్రహం ఉండాలి, అది కాంగ్రెస్ బీఆర్ఎస్ విగ్రహం, కాంగ్రెస్ పెట్టిన విగ్రహం ఉండాలా బీఆర్ఎస్ పెట్టిన విగ్రహం ఉండాలనేది ఇటువంటి అన్నీ కూడా దీనివల్ల అనవసరమైన వివాదాల్లో లాగటం వల్ల సమస్యలు పక్కదారి పట్టడం తప్ప ఇంకో ఉపయోగం లేదు. కాబట్టి దీన్ని ఇలాంటి చర్చలకి ఇలాంటి వివాదాలని స్వస్తి పలికి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ ప్రజా సమస్యలపైన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర సమస్యల గురించి, ప్రజల గురించి, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల గురించి, వాటి అమలు తీరు గురించి ప్రధాన ప్రతిపక్షాలు కానీ అధికార పక్షాన్ని చర్చించాలని చెప్పేసి వీటిని మొత్తం పక్కన పెట్టి తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాలు చేయడం వల్ల ఉపయోగం లేదని చెప్పి మీకు తెలియజేస్తాను. అంటే సీఎం రేవంత్ రెడ్డి అంటే నిజాంగా పరిపాలన లాస్ట్ టైం తెలంగాణ తల్లి చూపిస్తుంది. అయితే ఇప్పుడు అతను రైతుకు సంబంధించింది కూడా ఇప్పుడు పెడుతున్నాము. దానివల్ల రైతు అంటే అన్నం పెట్టే రైతు కూడా తెలంగాణ తల్లి నిదర్శనంగా ఉండబోతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏ తల్లి పెట్టినా అది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ఇష్టాయిష్టాలతోటి పెట్టుకున్న విగ్రహాలు తప్ప అవి దీంట్లో ప్రజాభిప్రాయం ప్రతిబింబించడం లేదు. ఒకటి అసలు ముందు తెలంగాణ తల్లి ఉంటే ఆ తల్లి విగ్రహం తల్లిలాగా ఉందా లేదా అనేది చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రత్యేకంగా తల్లి ఏం లేదు. తెలంగాణ తల్లి ఉంటే ఆ తల్లిలాగా ఉందా లేదా రూపం చర్చ చెప్పొచ్చు. కానీ అది కేసీఆర్ తెలంగాణ తల్లి ఒక రకంగా ఉంది, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి ఒక రకంగా ఉంది, ఇంకోళ్ళు చెప్పే తెలంగాణ తల్లి ఇంకో రకంగా ఉంటుంది. ఇది వాదాలకు అవసరం లేదు. అసలు ఒకటి మాత్రం వాస్తవం, తెలంగాణ మహిళ యొక్క ప్రతిరూపాన్ని ప్రతిబింబించేలాగా ఉండటం సరైంది. అది ఇప్పుడు పెట్టిన విగ్రహం ఉందని చెప్పవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. చూడగానే చేతులెత్తి మొక్కేలా ఉండే రూపకల్పన చేసిన తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించినట్టే అని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట బీఆర్ఎస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. తెలంగాణ సంస్కృతికి మారుపేరైన బతుకమ్మ చిహ్నాన్ని తెలంగాణ తల్లి నుండి దూరం చేసి తెలంగాణ ఆడపడుచులను అవమానించేలా ప్రవర్తించారని ఆరోపించారు. ప్రపంచం మొత్తానికి కూడా దృష్టి చూసినట్టుగా ప్రపంచం మొత్తానికి కూడా తెలంగాణ అస్తిత్వాన్ని చూపించే విధంగా ఉన్న ఆ యొక్క ఏదైతే బతుకమ్మ ఉందో ఆ బతుకమ్మను కూడా పూర్తి స్థాయిలో లేకుండా చేసేసిన చరిత్ర ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే బతుకమ్మ. ఇది ప్రపంచంలో ఇవాళ అనేక దేశాల్లో ఆడుతున్న చరిత్ర ఇవాళ బతుకమ్మది. దాన్ని కూడా తీసేస్తూ ఇవాళ ఎంతో అత్యంత హేయమైన చేతిలో తల్లి అంటే తెలంగాణ తల్లి అంటే దేవతా స్వరూపం. దేవతలు ఎలా ఉంటారు, మనం పూజించే విధంగాను మనం వారిని చూసి చేతులెత్తి నమస్కరించే విధంగాను ఉంటాయి ఎక్కడైనా. కానీ ఇవాళ ఒక సాధారణ స్త్రీలాగా ఒక మామూలు వ్యక్తిగా అలానే చేతులు కనీసం బతుకమ్మ లాంటిది కూడా లేకుండా తీసేసి నెత్తి మీద ఎటువంటి యొక్క కిరీటాలు కానీ ఏమీ లేకుండా తీసేసి ఊరికే ఒక అభయాస్త్వానికి పేరు చెబుతూ ఒక హస్తాన్ని వారి యొక్క పార్టీ గుర్తుని చేతికి చూపిస్తూ ఇవాళ నిర్మించారంటే ఇంతకంటే ఘోరమైన స్థితి ఇంకెక్కడ ఉండదు. తెలంగాణ అస్తిత్వానికి ఒక గొప్పదనాన్ని ఇచ్చే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ధనంలో చక్కటి తెలంగాణ విగ్రహానికి తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఒక నిండుతనాన్ని ఇచ్చారు.
తెలంగాణ అంటేనే బతుకమ్మ గుర్తొస్తూ ఉంటుంది. చక్కటి పూలని పూజించేటటువంటి చక్కటి సాంప్రదాయం మనకున్నది. కులాలకు మతాలకు అతీతంగా జరుపుకుంటూ ఉంటారు. అలాంటి బతుకమ్మను ఈరోజు వాళ్ళు ఆవిష్కరించినటువంటి విగ్రహంలో అది మాయమైపోయింది. మరి మీరే చూడండి, కేవలం కిరీటాన్ని కూడా వాళ్ళు తీసేయడం జరిగింది. భారత మాతకి, తెలుగు తల్లికి కూడా చక్కటి నిండుతనాన్ని ఇచ్చేటటువంటి అది ఇవాళ విగ్రహము చాలా పేదరాలుగా ఉన్నది. మరి వాటన్నిటిని కూడా మేము ఎవరము అంగీకరించలేకపోతా ఉన్నాం. కాబట్టి మా రామన్న చెప్పినట్టు మళ్ళీ ప్రభుత్వం మాదే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆవిష్కరించినటువంటి విగ్రహాన్ని మేము ఖచ్చితంగా గాంధీ భవన్కి పంపిస్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈ రోజున మన అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా మా మాజీ శాసనసభ్యులు శ్రీ మత్స్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇలా తెలంగాణ తల్లి విగ్రహానికి జరుగుతున్న అవమానకరాన్ని నిరసిస్తూ ఇలా క్షీరాభిషేకం చేసుకుంటూ ఆ యొక్క తెలంగాణ తల్లికి ఇలా పూలమాల అలంకృతం చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇవాళ 2025 సంవత్సరాల క్రితం నుంచే ఈ యొక్క విగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఆ రోజున మన ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోదండరామ్ గారు, ఇలాంటి యోధానుహోదులందరూ కూడా ఆయా విగ్రహం రూపకల్పనలో భాగస్వాములయ్యి ఆ విగ్రహాన్ని అలా ఉంచాలి అనే ఒక సంకల్పం చేస్తే ఆ యొక్క విగ్రహాన్ని అస్తిత్వాన్ని కోల్పోయేట్టుగా తెలంగాణ అంటేనే బతుకమ్మలు, బతుకమ్మలు అంటేనే తెలంగాణ ఇలా ప్రపంచ దేశాలు మురుస్తున్న సందర్భంలో ఆ బతుకమ్మల యొక్క చిహ్నాన్ని తొలగించి అలాగే ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా హీనస్థితిలో ఉన్నారని తెలియజేయండి. అది సామాన్యమైన స్త్రీగా ఆమెను రూపకల్పన చేయడం చాలా దారుణమైన విషయం. మరి ఉద్యమమునప్పుడు తయారు చేసిన విగ్రహం ఇది. తెలుగు తల్లి విగ్రహం అంటే తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఉద్యమం అప్పుడు తయారు చేసిన విగ్రహం అది. ఆ విగ్రహం మార్చడం చాలా అనిష్టంగా మార్చారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న విగ్రహం అది ఏ రకంగా ఉన్నది, ఇది ఇప్పుడున్న విగ్రహం అనేది కూడా మరి కాంగ్రెస్ వారికి తెలుసు. అది కావాలని విగ్రహాలు ఏ పని చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాలు మార్చి మరి డెవలప్ లేని చేయలేమని చెప్పి విగ్రహాల మీద దృష్టి పెట్టి మరి ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు. ప్రజాపాలన మరి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడం తప్ప ఇది ఏమీ లేదు. ఏ క్లాసుగా మన తెలంగాణ తల్లి విగ్రహం బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా రాముణ్ణి, లక్ష్మణ్ణి పెట్టేటప్పుడు విగ్రహాలు ఏ రకంగా ప్రజలకి మరి అనుగుణంగా ఉంటాయని అనేది పెడతారు తప్ప అదే రకంగా తెలంగాణ తల్లి కూడా మరి అదే రకంగా కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.